అదే డెఫినెట్లీ నేను అంగీకరిస్తున్నా. నెగెటివ్ ఉన్నది. అందులో అనుమానం లేదు. దాన్ని సరి చేసుకునే ప్రయత్నాలు కూడా తీవ్రంగానే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు దాదాపుగా 14 నెలలు కంప్లీట్ చేసుకున్నప్పటికే మనకి 1,50,00,000 రూపాయలు అప్పు చేశారు. అవును. సో ఇంప్లిమెంటేషన్‌కి ఎన్ని మరి ఎలా సాధ్యం అనేది ఈళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. అదొక ప్రాబ్లమ్ వచ్చింది. అవును. నిన్నగాక మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర బడ్జెట్‌లో కూడా హ్మ్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు దాదాపు 15, 16 సార్లు ఢిల్లీకి ట్రిప్పులు కొట్టి ఆ! 1,32,000 1,82,000 రూపాయల ప్రతిపాదనలు వాళ్ళ ఉంచొచ్చారు. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్సే. హ్మ్. వాటికి కేంద్రం ఒక్క రూపాయి కూడా వదిలించకపోవడం అనేది దారుణం. మనం బడ్జెట్ కూడా చూసాం కదా! ఎంత దారుణంగా బడ్జెట్‌లో ఉందో. ఏమీ రాలేదు. ఏమీ రాలేదు కాబట్టి ఆ బర్డెన్ మళ్ళా పడతది హ్మ్. స్టేట్ మీద. ఈ ప్రయారిటైజ్ చేసినటువంటి ప్రాజెక్ట్‌లో మనం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ లేకపోతే ప్రజలు క్వెషన్ చేస్తారు రేపొద్దున. సో హ్మ్. ఇది కేంద్రం కొంచెం ఇది తెలుగు రాష్ట్రాల పట్ల చిన్న చూపే చూస్తుంది. కాస్త ఆంధ్ర కన్నా కొంచెం పైసలు రిలీజ్ అయినాయి కానీ హ్మ్. తెలంగాణకు ఆ మాటి ప్రస్తావన కూడా లేదు. అసలు వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనల ప్రస్తావన కూడా బీహార్ లేదు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీహార్ మీద బీహార్‌కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేశారు. అది సహజంగా జరుగుతుంది. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ వరాలు గురిపేయడం. ఈవెన్ హ్మ్. ఢిల్లీలో ఫ్రీ బీస్‌కి మేము అగైనెస్ట్ అని చెప్పుకునే బీజేపీ హ్మ్. అక్కడ కూడా మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం అని చెప్పి ఆ పార్టీని డివైడ్ చేసి వాళ్ళ పాలసీని పక్కకు పెట్టి ఇష్టమైనట్టుగా పోటీ పడి మరి ఆమ్ ఆద్మీ ఇతర పార్టీలు మా పార్టీతో సహా అందరికీ హామీలు ఇచ్చారు. సో ఎలక్షన్స్ అనగానే దాని అవుట్లుకే మారుతుంది పొలిటికల్ పార్టీస్. బీజేపీ లాంటి పార్టీ కూడా అట్లాంటి ప్రయోగాలే చేస్తుంది. అటు ఢిల్లీ కానివ్వండి, రేపు రాబోయే బీహార్ కానివ్వండి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకైనా కాస్త తక్కువ ప్రాధాన్యత ఇచ్చారేమన్నటువంటి అనుమానం వస్తుంది. బట్ ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో కరెక్ట్ కాదు. హ్మ్. అందరినీ సమానంగా వాళ్ళు చూసుకోవాలి. అది పోయి అసలు విభజన హామీలే ఉన్నాయి పెండింగ్ ఇంకా. ఏ సంగతి దేవుడారు 10 ఏళ్ళు 11 ఏళ్ళు దాటింది ఇప్పటికి విభజన హామీలు హ్మ్. ఇచ్చింది. దానికి శాంక్టిటీ ఉంది. ఒక హ్మ్. చట్టం అది విభజన చట్టం. దాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు రావట్లేదు. డబ్బులు ఇవ్వట్లేదు. సో దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ఉభయ రాష్ట్రాల మీద ఉంది. అందుకనే మా పార్టీ వాళ్ళు నిన్న మొన్న ధర్నాలు, తర్వాత డిమాండ్స్, హ్మ్. బీజేపీ వాళ్ళు రాజీనామా చేయాలి, ప్రెషర్ తేవాలి, ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ అందుకే వచ్చింది. ఓకే. మరి 8 మంది ఎంపీలు ఉంచుకొని ఏం సాధించారు సార్? ఇక్కడ 8, అక్కడ 8. ఇక్కడ కాంగ్రెస్‌కి 8 మంది ఎంపీలు, బీజేపీకి 8 మంది ఎంపీలు. గెలిచినప్పుడు మాట్లాడిన మాటలు కానీ, ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రాలకి నిధులు తెప్పించాలి కేంద్రం నుంచి అనేది వాళ్ళలో చిత్తశుద్ధి కనపడలేదనేది మాట్లాడుతున్నారు. నేనైతే అదే కదా 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించినా కూడా హ్మ్. యాక్చువల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేవారు కదా అవును. బ్రహ్మాండంగా బీజేపీ కూడా మీకు 8 ఎమ్మెల్యేస్ వచ్చినా ఇంత స్థాయిలో ఎంపీలు వస్తాయని మనం అనుకోలేదు. హ్మ్. 3, 4 వస్తాయనుకో. ఎంపీకి వచ్చేసరికి ఓటర్ వేరే విధంగా ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది కావచ్చు, వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇస్తే రాష్ట్రానికి లాభం జరుగుతుంది. ఎందుకు ఇస్తాడు ఓటు? హ్మ్. తనకేదో లాభం జరుగుతుంది, తన రాష్ట్రానికి ఏదో లాభం జరుగుతుంది అనుకుంటాడు. అనుకొని ఒక్కసారిగా నలుగురు ఉన్న బీజేపీ ఎంపీలు 8 అయిపోయారు. డబుల్ చేశారు ప్రజలు. మామూలుగా చేసినప్పుడు దానికి రిజల్ట్ ఒక 2 శాఖలు ఇవ్వడం కాదు కదా, అవును. మంత్రిత్వ శాఖలతో ఏం సరిపోదు. దానికి అనుగుణంగా వీళ్ళు కేటాయింపులు కూడా ఇవ్వాల్సి ఉంటాయి. అది హ్మ్. జరగాలి. మా వాళ్ళు ఏం చేస్తారు పాపం గెలిపిస్తే హ్మ్. అక్కడే వాళ్ళ వాయిస్ చెప్తారు, మా మంత్రులు చెప్పినట్టు పోయి ప్రాజెక్ట్స్ ప్రజెంటేషన్ ఇస్తారు, మాకు ఇంత డబ్బులు కావాలని అడుగుతారు తప్ప అంతకుమించి బలవంతం చేయలేరు కదా. దే కాంట్ అచీవ్. ఎవరైనా ప్రెషర్ పెట్టదలుచుకుంటే బీజేపీ పెట్టాలి. సో ఈ ఇద్దరు మంత్రులు అక్కడ కేంద్రంలో క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు ప్లస్ ఈ 8 మంది ఎంపీలు మొత్తం వాళ్ళతో పాటు. సో వాళ్ళు ప్రెషర్ పెడితేనే మనకి పథకాలు వస్తాయి, అదనపు నిధులు వస్తాయి. అది జరగట్లేదు అనేది ఒక ఆవేదన. హ్మ్. ముఖ్యంగా చూసుకుంటే తీన్మార్ మల్లన్న వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. అండ్ ఫ్రీక్వెంట్‌గా అంటూనే ఉన్నాడు. 2029లో డెఫినెట్‌లీ బీసీ ముఖ్యమంత్రి అని అంటున్నాడు. మరి బీసీ ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే ఇప్పుడు రెడ్డిల విషయంలో చాలా అగ్రెసివ్‌గా ఉన్నాడు అతను. చాలా కామెంట్స్ పబ్లిక్‌గా చేస్తున్నాడు. మరి ఏమన్నా క్రమశిక్షణ రహితమైన చర్యలు ఏమైనా తీసుకోబోతుందా కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీని విభేదిస్తా ఉన్నాడు. ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు? ఆయన మీద యాక్షన్ ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీది? ఆయన పర్సనల్ ఎజెండా మాత్రం ముందుకు తీసుకుపోతున్నాడు. అది హ్మ్. పర్సనల్ ఎజెండానే, పార్టీ ఎజెండా కాదు. పార్టీ కూడా బీసీలు ముందుకు రావాలని, మెయిన్ స్ట్రీమ్‌లో రిజర్వేషన్ ఇవ్వాలని, అందుకే బీసీ కులగణన కూడా అనౌన్స్ చేసి చేయడం జరిగింది. హ్మ్. అకార్డింగ్‌లీ రేపు రిజర్వేషన్ పెంచేటువంటి ప్రతిపాదన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి కూడా పంపుతారు. ఓకే. అదొక సిస్టమ్. ఆ సిస్టంలో మీరు పోవాలి కానీ జస్ట్ లైక్ నేను తిట్టి, ఆయన తిట్టి ఆ పద్ధతిలో తీసుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే దీని వల్ల పార్టీ పరంగా గెలిచాడు కదా. గెలిచినప్పుడు ఒక పరిధిలో ఆయన పనిచేయాల్సి ఉంటుంది. హ్మ్. అతిక్రమించి మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పార్టీ హ్మ్. కూడా ఇబ్బంది. సో ఆయన ఎందుకో అది చూజ్ చేసుకున్నాడు. హ్మ్. బీసీని ప్రమోట్ చేయడంలో తప్పలేదు. హ్మ్. బీసీ సీఎం ఉండాలని కోరుకోవడంలో తప్పలేదు. నేను కూడా కోరుకుంటాను. నేను ఒక పార్టీని నడిపా 2 ఇయర్స్ నేను రాష్ట్రీయ లోక్దళ్ నడిపా.
ఆ కాన్సెప్టే మాది బీసీ కాన్సెప్ట్. ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ మీద మేము పార్టీ నడిపి 20 సీట్లు మేము ఎమ్మెల్యేలను నిలబెట్టాం. 20కి 20 మేము ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చాం. ఒక్కడి కూడా ఓసీకి వెళ్ళాను. నేనే ఆ పార్టీకి మెయిన్ ఉండి కూడా. అది వేరు కాన్సెప్ట్, మీ బిలీఫ్స్ వేరు. కానీ మాట్లాడేటప్పుడు మనం వెరీ కేర్ఫుల్. ఒక వర్గాన్ని మనం వాళ్ళు నొచ్చుకునే విధంగా మనం మాట్లాడలేదు. చేసుకోవచ్చు. నువ్వు రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళు బీసీలే ఎస్సీలో ఎస్టీలో పరిపాలించని దేశాన్ని, రాజ్యాన్ని ఎవరు అడుగుతారు? నో డౌట్. అది ప్రమోట్ చేయడంలో తప్పలేదు. కానీ ఉన్నవాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు.